చేపలు పడుతున్నాం మేము ఇప్పుడు. సేఫ్టీ జాకెట్ వేసుకొని నేనే పట్టుకొచ్చిన చేపలు చర్ల పోయి ఆడదీయద్దా ఎన్ని చేపలు పడ్డాయో. పొద్దునే ఎర్లీ మార్నింగ్ చేపల వేటకు వచ్చినాము. చూడండి చేపలు ఎవరు తీసుకొస్తున్నారు. మొట్టమొదటి లేడీ చేపల ఫిషింగ్ చేస్తున్న లేడీ. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఫిషింగ్ ఇంత బాగా చేస్తుందో చూడండి. ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. నైట్ 3 గంటలకు వెళ్ళి 5 గంటలకు వస్తుంది. ఇప్పుడు టైం 5 గంటలకి 3 గంటలకు వెళ్ళి ఇప్పుడు 7 గంటలకు వస్తుంది. చూడండి ఎర్లీ మార్నింగ్ ఫిష్. అతిపెద్ద చెరువు. ఇక్కడ ఈజీ పద్ధతిలో వెరీ ఎకనామికల్ థర్మాకోల్ తీసుకుని థర్మాకోల్ ద్వారా బోర్డులు తయారు చేశారు. థర్మాకోల్ తోటి అవి ఈజీగా ఫ్లోట్ అవ్వడానికి అండ్ ఈజీగా మూవ్ అవ్వడానికి అండ్ తక్కువ ఖర్చుతోటి మినిమం 1000 రూపాయలతో బోర్డు రెడీ అవుతుంది. మీకు కూడా కావాలంటే నాకు కాల్ చేయండి ఇలాంటి బోర్డు తయారు చేయడానికి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్లోనే వాటర్ పోల్స్, కరెంట్ పోల్స్ ఉన్నాయి చూసారా. ఆ కరెంట్ పోల్స్ వల్ల ఎంతో మంది ఫిషింగ్కి వెళ్ళి అక్కడే కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. అయినా ఎటువంటి సూచనలు కానీ ఎటువంటి జాగ్రత్త కానీ తీసుకోవాలి. అదే వీరి యొక్క ప్రత్యేకత. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడూ వారు వేటకి వెళ్తూనే ఉంటారు. ప్రతిరోజు వారు వేటకు వెళ్ళకపోతే జీవనం సాగించే రోజులు కావవి. ప్రతిరోజు వేటకి వెళ్తే కానీ వారికి తినడానికి తిండి ఉంటుంది, లేనిచో తినడానికి తిండి ఉండదు. వారు ప్రతిరోజు వెళ్తే కనీసం ఒక 20 నుంచి 25 కిలోలు పడతాయి చేపలు. ఆ 25 కిలోల చేపలకు గాను కిలోకి 20 రూపాయలు. అంటే 20 కిలోలకి 25 కిలోలకి మినిమం 10 కిలోలకి 200, 20 కిలోలకి 400, 25 కిలోలకి 500 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కరికి. పడ్డవారికి పడతాయి, పడని వారికి మొత్తం ఒకటి కూడా పడవు. అదే ఆ చెరువు యొక్క ప్రత్యేకత. ఇక్కడ వెళ్తున్న వ్యక్తి రోజు ఎంత నిరుపయోగం, ఎంత ఆపదలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా రోజు వారి జీవన సంప్రదాయం అది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన బాధ్యత వారిది. ఎంత దూరమైనా వెళ్ళడానికి అవుతూ ఉంటారు వాళ్ళు. లక్కీ భాస్కర్ పాట పాడుతున్నా. గెలిచావో ఓడావో నువ్వు ఎదిగావో మునిగావో నువ్వే వెతికావో చితికావో కథలో ఎగిసావో ముగిసావో నువ్వే మరిసావో నువ్వే సావో పరువములో తెలిపిన వారిని గమ్యము ఏదైనా లేదని తెలిసిన చాక మొదలైన చోటికి వస్తావా. ఇక్కడ ఆధునిక పద్ధతిలో చేపలు ఎలా పట్టాలో కొత్త పద్ధతిలో నేర్పే విధానం. ఈ ప్రజలంతా చేపల మీదనే బతుకుతారు. పొద్దున లేచిన కాంచి వీళ్ళ వృత్తి అది. నైట్ సాయంత్రం సమయంలో చేపలు వేసుకొని మార్నింగ్ 2 o'clock వెళ్ళి 3 o'clock వెళ్ళి 5-7 వరకు ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు. చూసారా, ఈ ఊరు మొత్తంలో ఒకే ఒక్క లేడీ స్వయంగా ఆమెనే చేపలు పడుతుంది. గుడి దగ్గర ఉండు. ఈ రోజుకి చేపల వేట అవడంతో ఆమె యొక్క కళ్ళల్లోని ఆనందం, కళ్ళల్లోని సంతృప్తి మీరే స్వయంగా చూడండి. అది ఎంతో వేలు కాదు, ఓన్లీ జస్ట్ 25 to 20 కిలోజెస్, అవి 20 రూపీస్ కేజీ మాత్రమే. ఆమె కళ్ళల్లో ఆనందం చూడండి, సంతోషం చూడండి ఎంత ఆనందంగా ఉందో. అవును, ఇంట్లో కూడా పడతాయి కదా రవ్వలు, పడవా? ఇప్పుడు స్వయంగా మనం చేపలు చూడబోతాం. చూడండి చేపలు ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. అవి చూసారు కదా చేపలు ఎంతసేపు బతికే ఉంటాయి. కావాలంటే నేను బస్తాలోంచి తర్వాత చూపిస్తా.
ఎలా బతుకుంటాయో చూడండి. ఇంతసేపు అవి నైట్ మొత్తం వలలోనే ఉంటాయి. మళ్ళా ఇప్పుడు డే టైంలో కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా గంటల గంటల కొద్దీ బతుకుంటాయి. బస్తాని ఇప్పుడు మేమే స్వయంగా మోసుకొని తీసుకెళ్తున్నాం. మేము ఫస్ట్ టైం చూస్తాము. వాళ్ళకి రోజు ఎలా ఎంత సంతోషంగా ఉందో ఆడ చూడండి, మీరే చూడండి. పిల్లలు కూడా ఆనందంతో గంతులేస్తున్నారు, వాళ్ళ మనవరాలు. అది సూర్యాపేటలోనే నియర్. ఇప్పుడు చేపలు తీస్తున్నా చూడండి. నేను పిల్లలతో పాటు మేమందరం సరదాగా ముందల డ్యామ్కి వెళ్ళడం జరిగింది. డ్యామ్తో పాటు పక్కన కాలువ చూడండి ఎంత ప్రవాహంగా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. పిల్లలు అయితే అందులో మునిగి తేలారు. చాలా సంతోషంగా అనిపించింది. పిల్లల వీడియో కూడా తర్వాత వాళ్ళ మునిగి లాస్ట్ వరకు చూడండి. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసారో తెలుస్తుంది మీకు. చేపలు రివీల్ చేస్తున్నాను చూడండి. రోజు బేట లైఫ్ ఇచ్చి చూడండి. ఇది కూడా కావాలంటే చెప్పండి. రైట్, సబ్స్క్రైబ్, లైక్. ఇవన్నీ చేపలు మీకోసమే. కావాలంటే కిలో 20 రూపాయలు మాత్రమే. నేనే పట్టుకొచ్చిన చేపలన్నీ పట్టుకొచ్చిన. ఇప్పుడే మా అల్లుండి వస్తారు. ఇప్పుడు తింటారంట. మరిన్ని చేపలు తెచ్చిన. ఈ చేపలు కేవలం కిలో 20 రూపాయలు మాత్రమే. ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి. 20 రూపాయలు. సూర్యాపేట కావాలంటే లొకేషన్ పంపిస్తా. నెంబర్కి మూసీ కాలువలో ప్రత్యేకమైన స్పెషల్ చేపలు, షార్క్ ఫిష్ కోసుకుంటే కోసుకోవచ్చు. ఎంత షార్ప్ అంటే చూడండి. దీంతో దీన్ని కోయచ్చు. కొట్టిన అవసరం లేదు. ఓకేనా? వీడియో తీస్తున్నా. పొడుగ్గా పట్టుకో పండు. పొడుగ్గా పట్టుకో. క్లాస్ పట్టుకోవచ్చు. మయ్య బ్లేడ్తో ఇట్లా కట్ చేసి అట్ట బిక్తాడు. ఉంటుంది ఆడది. బీచ్కి వెళ్ళొచ్చిన చేపల పెడిన తర్వాత బీచ్కి వెళ్ళొచ్చాం. తర్వాత ఆ మధ్యలో కొంచెం టైం దొరికింది. దొరికిన సమయంలో మేమే స్వయంగా క్లీన్ చేస్తున్నాము చేపలన్నింటినీ. అవి ఎవరికి అమ్మడానికి కాదు, అవి అన్నీ కలిసి మేమే పిల్లలం అందరం కలిసి ఒక్క రోజులో మేయడానికి మెక్కడానికి అన్నీ రెడీ చేస్తున్నాం. యాక్చువల్గా స్కిన్ తోడైతే టేస్ట్ బాగుంటాయి. మేము స్కిన్ లేకుండా చేసాము, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది. స్కిన్ లేకుండా తొందరగా చేసి తొందరగా చేయడానికి తొందరగా రెడీ చేసి తొందరగా వాళ్ళకి పిల్లలకి ఇవ్వడానికి మేము తొందరగా స్కిన్ తీసి చేసినాం అనమాట. మా క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే కొంచెం చెప్పండి, సలహా ఇవ్వండి. ఎంత ఫాస్ట్గా చేస్తే ఎలా అవుతుందో. దాంతోపాటు ఒక కుక్క వచ్చింది, అది దాన్ని విడిచిపెట్టారు. అది జర్మన్ షెపర్డ్లా అనిపించింది. 3000 వాడి దానికి ఫుడ్ వేస్తుంటే ఒక అమ్మ ఆగలేదు, తినేసింది. అది తలకాయలు తినేసింది. ఫుల్ వాటర్ ప్రెషర్. ఇక్కడ చూసారు కదా, దాని కింద బ్రిడ్జ్ లో పిట్టలు ఉంది, పిచ్చుక గూడు. వందలాది పిచ్చుకలు అలా దాని కింద మట్టితో పెట్టుకునేది. అది చూడడానికి వీలైంది కానీ ఫోటో తీయడానికి వీలు కాలేదు. వీడియో తీయలేదు. వందలాది పిచ్చుకలు దాని కింద ఎంజాయ్ చేస్తూ పిల్లలు దానితో పాటు ఆడుకుంటూ ఉన్నారు. బీదాదంపా మరి అంతలక రావా కాదంపా అన్నీ కలిపి.
క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. తర్వాత ఆడవాళ్ళది వంట సెక్షన్. క్లీనింగ్ సెక్షన్ అంతా చూసుకున్నందుకు మేము ఫుల్గా రిలాక్స్ అయ్యాము. చల్లటి వాతావరణం, చల్లటి గాలిలో అక్కడ ఫ్యాన్లు, కూలర్లు ఏది అవసరం లేదు. ఇక్కడైతే అన్నీ వేసుకొని ఉండాలి. అక్కడ ఏమి అవసరం, చల్లటి చూసిన ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలి. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. లేడీస్ ఏమో కడగడానికి కడిగి తర్వాత చేపల్ని ఆరబెట్టారు. ఫస్ట్గా ఆరబెట్టిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఫ్రై చేసడానికి రెడీ అవుతున్నారు. ఫ్రై అయినాక మీ అందరం కలిసి తినబోతున్నాము. రెడీగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా భయపడే వంశం కాదు మాదను. దానికంటే ముందు మేము వెళ్ళి సరదాగా తాళాల్లోకి వెళ్ళాము. కళ్ళు తీసుకొని వచ్చాము. కళ్ళు బాటిల్ తీసుకున్నాము. కళ్ళు బాటిల్ తీసుకొని తాగడానికి రెడీ అవుతున్నాము. ఏంటి వీడియో ఎక్కడిది చేసినా నిలబెడతా ఆడ ఈయన అర్థంకద్దు. వద్దంటలే భయపడుతుంది. మురికి నీళ్ళు రిఫ్రెష్ అవుతున్నాయి చూడు, మొత్తం వాటర్ ఫ్రెష్ అవుతున్నాయనా. అవును, మొత్తం క్లీన్ అయిపోతున్నాయి. పావులు నాకేంది, పాములు వస్తాయి ఎత్తుకోవద్దు మిమ్మల్ని. అమ్ములు రా. బాబోయ్ పండు కాదు, ఈతాయి. చెప్పాను కదా, పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో చూడండి. ఎంత సరదా అంటే సరదాగా ఎంజాయ్ చేస్తారో. వాళ్ళకున్న ఆనందం చెప్పలేదంటే చెప్పలేంది. యాక్చువల్ అయితే జలుబు వస్తుందని చాలామంది ఊరు వాళ్ళందరూ చెప్తున్నారు, జలుబు జ్వరాలు వస్తాయని. కానీ వాళ్ళకి ఇలాంటి అవకాశం పోతే దొరకదు, మళ్ళీ రాదు కూడా. ఎందుకంటే వాటర్ ఎప్పుడు అలా పోవు, ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే పోతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాము. ఇక్కడైతే ఎలాగో ఆడుకోలేరు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్ల కూడా ఇలా దూకుతా చూడండి. మా పండుగాడైతే అబ్బా అందులోనే డ్యాన్స్, ఈత, స్విమ్మింగ్, A to Z. పిల్లల ఆనందం. వాటర్ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి మీరే. సూపర్, చాలా బాగాలేదా? ఒకటే సైడ్ వచ్చింది అమ్మంట. చాలేమో తిప్పరాదు, తిప్పొస్తుందా? ఎక్కువ ఉంటే కాదు. ఇంకేం పోయి మనం కూడా షాప్ పెట్టుకోవచ్చు. ఫిష్ తర్వాత ఫిష్ని కాల్చడం అయిపోయింది. ఈ ఫిష్ ఫ్రై తర్వాత పిల్లలందరికీ తినిపించిన తర్వాత చికెన్ కూడా తెచ్చాము. చికెన్తో పాటు మటన్, 3 కర్రీస్. ఇది సింగిల్ డే. మటన్, చికెన్ ఏమో కాల్చుకొని తిన్నాము. చూడండి ఎంత టేస్టీగా తయారైందో.